సరే, ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే సమానత్వపు హక్కు. ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక క్విక్ రివిజన్లా ఉపయోగపడుతుంది. రాజ్యాంగం మనకి సమానత్వం ఇస్తానని మాటిచ్చింది. బాగానే ఉంది. కానీ అసలు ఈ సమానత్వం అంటే ఏంటి? దాని అసలు అర్థమేంటి? ఇది మన రాజ్యాంగంలోని అత్యంత మౌలికమైన కానీ ఎప్పుడూ చర్చల్లో ఉండే ఒక అంశం. దాని లోతుల్లోకి ఇప్పుడు వెళ్దాం. ఈ సమానత్వపు హక్కు రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉంది కదా. ఇది కేవలం ఒక రూల్ మాత్రమే కాదు. ఇది మన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు వీటన్నిటితో కలిపి మన రాజ్యాంగ పీఠిక లక్ష్యాల్ని నెరవేర్చే ఒక పెద్ద ప్లాన్లో భాగం. సరే, అయితే ఆర్టికల్ 14తో మొదలుపెడదాం. ఇక్కడ సమానత్వం అంటే ఒకేలా ఉండడం కాదు, దానిలో 2 విభిన్నమైన శక్తివంతమైన కోణాలున్నాయని మనకి తెలుస్తుంది. అవేంటో చూద్దాం. ఇక్కడ 2 చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఒకవైపు చట్టం ముందు అందరూ సమానమే అంటున్నాం. ఇది బ్రిటన్ నుంచి తీసుకున్నది. అంటే ఎవ్వరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. ప్రధాని అయినా సామాన్యుడైనా అంతా చట్టం కిందే. మరోవైపు చట్టాల సమాన రక్షణ ఉంది. ఇది అమెరికా నుంచి వచ్చింది. దీని ప్రకారం ఒకేలా ఉన్నవాళ్లని ఒకేలా చూడాలి. కాని అసమానంగా ఉన్నవాళ్లకి సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అంటే ఇదొక పాజిటివ్ యాక్షన్ అన్నమాట. ఈ స్లైడు చాలా బాగా వివరిస్తుంది. ఒకప్పుడు రెక్స్ లెక్స్ అనేవాళ్లు, అంటే రాజే చట్టం. కాని ఇప్పుడు లెక్స్ రెక్స్ అంటున్నాం, అంటే చట్టమే రాజు. చూశారా ఎంత పెద్ద మార్పో? అంటే చట్టం అందరికంటే గొప్పది. ఎవ్వరూ ఎంత పెద్ద అధికారి అయినా చట్టానికి అతీతులు కారు. ఇదే చట్టం ముందు సమానత్వం అనేదానికి అసలైన అర్థం. సో పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 14 అందర్నీ ఒకే గాటన కట్టమని చెప్పట్లేదు. అలా చేస్తే అసమానత్వం ఇంకా పెరిగిపోతుంది. నిజానికి ఇదేం చెప్తోందంటే ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు, న్యాయంగా ప్రవర్తించాలి. ఒక్కోసారి వేరువేరుగా ఉన్నవాళ్లని వేరువేరుగా చూడటమే అసలైన సమానత్వం అవుతుంది. సరే, ఆర్టికల్ 14 నుంచి ఇప్పుడు ఆర్టికల్ 15కొద్దాం. మన రాజ్యాంగమనేది కేవలం రాసిపెట్టిన పుస్తకం కాదు. అది కాలంతో పాటు మారుతూ సమాజంలోని సవాళ్లకు ఎలా స్పందిస్తుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వీటి ఆధారంగా రాజ్యం వివక్ష చూపకూడదు. కాని ఇక్కడ మాత్రమే అనే పదాన్ని గమనించాలి. అదే అసలు కీలకం. ఎందుకంటే ఇదే రాజ్యాంగం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వెనకబడిన వర్గాల కోసం ప్రత్యేక ఏర్పాటులు చేయడానికి అనుమతిస్తుంది. అదే అసలైన సమానత్వం కోసం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక కథలా అర్థమవుతుంది. చూడండి, 1951లో చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు కుల ఆధారిత రిజర్వేషన్లు చల్లవంది. వెంటనే అదే ఏడాది పార్లమెంట్ మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(4)ని తీసుకొచ్చింది. వెనకబడిన వర్గాల కోసం స్పెషల్ ప్రొవిజన్స్ చెయ్యొచ్చని చెప్పింది. ఆ తర్వాత 2005లో 93వ సవరణతో ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు. మళ్ళీ 2019లో 103వ సవరణతో ఈడబ్ల్యూఎస్ కోటా. ఇలా కోర్టు తీర్పులు, దానికి ప్రతిస్పందనగా వచ్చిన రాజ్యాంగ సవరణలు, ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్టికల్ 15 తర్వాత ఇప్పుడు మనం ఆర్టికల్ 16కి వద్దాం. ఇది చాలా ముఖ్యమైనది, అలాగే చాలా సంక్లిష్టమైనది కూడా. అదే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, అంటే రిజర్వేషన్ల కథ. రిజర్వేషన్ల మీద జరిగే చర్చలన్నింటికీ మూలం ఈ 2 సిద్ధాంతాలే. ఒకవైపు కలర్ బ్లైండ్ థియరీ. ఇదేమంటుందంటే పౌరులందర్నీ వ్యక్తులుగా చూడాలి, వాళ్ల కులం, మతం, సమూహం ఏంటనేది చూడకూడదు అని. మరోవైపు గ్రూప్ సబార్డినేషన్ థియరీ. ఇదేం చెబుతుందంటే నిజమైన సమానత్వం కావాలంటే చారిత్రకంగా అణచివేతకు గురైన సమూహాలను పైకి తీసుకురావాలి, అందుకు ప్రత్యేక చర్యలు అవసరమని. ఈ 2 విభిన్నమైన ఆలోచనల మధ్య బ్యాలెన్స్ చేయడమే అసలైన సవాల్. ఇక 1979లో మండల్ కమిషన్ వచ్చింది. ఇది ఇతర వెనుకబడిన తరగతులను, అంటే ఓబీసీలను గుర్తించి వాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. ఈ నివేదిక అమలు చేయడమనేది భారత రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇది దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాతే మనకు తెలిసిన ఆ చారిత్రాత్మక ఇందిరా సాహ్ని కేసు తెరపైకొచ్చింది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానం ఎలా ఉండాలో నిర్దేశిస్తూ 5 కీలకమైన సూత్రాలు చెప్పింది. 1. వెనుకబాటుతనమంటే కేవలం ఆర్థికం కాదు, సామాజికంగా, విద్యాపరంగా నిరూపించాలి. 2. ఆ వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని చూపాలి.
3 క్రీమీ లేయర్ కాన్సెప్ట్, అంటే ఓబీసీలో బాగా ఉన్న వాళ్ళని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలి. 4 రిజర్వేషన్లు 50% మించకూడదు. 5 పరిపాలనా సామర్థ్యం దెబ్బతినకూడదు. ఈ 5 సూత్రాలు రిజర్వేషన్ల విషయంలో ఒక లక్ష్మణ రేఖ గీశాయి. 50%. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు పెట్టిన ఈ 50% పరిమితి అనేది పరీక్షలకి చాలా చాలా ముఖ్యం. ఇదొక రకంగా రిజర్వేషన్లకి ఒక బేసిక్ రూల్ అయిపోయింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. 1992తో సమానత్వంపై చర్చ ముగేలేదు. ఇది ఒక నిరంతరం సాగే సంభాషణ. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వచ్చిన తీర్పు. ఈ టేబుల్ చూస్తే జనహిత్ అభియాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వొచ్చా, 50% పరిమితిని దాటొచ్చా లాంటి కీలకమైన ప్రశ్నలకు కోర్టు ఎలా సమాధానం చెప్పిందో ఇది వివరిస్తుంది. ఈ తీర్పుతో రిజర్వేషన్ల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు. సో ఈ ఈడబ్ల్యూఎస్ తీర్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలేంటంటే, 1 రిజర్వేషన్ ఇవ్వడానికి కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ఒకటే కారణం కావచ్చు. 2 ఆ 50% పరిమితి అనేది తిరుగులేనిది ఏమీ కాదు. 3 ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను మినహాయించడం రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. అంటే రిజర్వేషన్ల సూత్రాలు కూడా కాలంతో పాటు మారుతున్నాయని దీని అర్థం. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. సమానత్వమనే భావన ఇప్పుడు కేవలం ఫార్మల్ నుంచి సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ వైపు మారుతోంది. మరి ఇలాంటి సమయంలో ఒక దేశం చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి, అదే సమయంలో ప్రతి వ్యక్తి అవకాశాలకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధిస్తుంది? సమానత్వం కోసం ఈ ప్రయాణం ఇది ఎప్పుడూ ముగియని ఒక అన్వేషణ.